మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్. 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 తప్పకుండా సార్ మహేష్ బాబు వస్తున్నారు. మహేష్ బాబు. మహేష్ బాబు. ఏంటయ్యా ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా. ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం. గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ పిచ్చి బాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయిద్ది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు. మహేష్ బాబట ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. వేస్ట్ ఫిలో. లా 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 లా. ఏయ్ ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్? అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్? నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసామండి. ఏయ్ చూసావ్? ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? పోజ్ ఇస్తే తీసుకోవడమేనా? ఏంటన్నా నాకోసం వెయిటింగా? మేమే కదరా వెళ్ళాల్సిన రైలు కూడా వెయిట్ చేస్తాను. సన్నాసేతవా తిట్టే టైం లేదు బావగారు. వంశీ నువ్వు బయలుదేరు. థాంక్స్ అంకుల్. బాయ్. వస్తానమ్మా. బాయ్ అండి. వస్తానన్నా. జాగ్రత్తరా. కవిత లేరా. ఏంటన్నయ్య? నిన్ను కమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ లెవెల్లో కొట్టా. ఇక నీకు నో ప్రాబ్లం. థాంక్స్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. బాయ్. ఓ అలా చూస్తున్నాడేంటి? ఈడైపోయాడు. ఏయ్ ఏం చూస్తున్నావు? నథింగ్ అండి. నువ్వు చూసావు? జనరల్ కిటికీలో చూశాను. నువ్వు నా నడుం చూసావు? లేదండి. ఏయ్ చూసాడు కదా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి మేడం. ఇప్పటికే నాకు వెళ్ళిపోయింది. రేయ్ అబద్ధం చెప్పావంటే గుట్లు పీకేస్తా. ఏంటే ఏం చూసానే నేను? అసలు ఎక్కడుందే నడువు నీకు నేను చూడడానికి? నా నడువుని కామెంట్ చేస్తావా పింజారి? ఏంటి అసలు ఏమంటున్నావు నువ్వు? బాబు నిన్ను నన్ను వీడియో అంటావా? ఏంటి అంటే వచ్చేప్పుడు అంటానే? ఏయ్ తోలు తీస్తావనుకున్నావా? తోలు తీస్తావా? చంపేస్తానే ఇప్పుడు. అంత చూస్తావా? చూసుకోవే నా చూసుకో. మళ్ళీ నాకు హైదరాబాద్ లో కనిపించావుంటే ఐ విల్ కిల్ యు. ఈసారి కనిపించావుంటే నేను ఆడదాన్ని చేస్తానే. నన్ను ఆడదాన్ని చేస్తావా? ఆడదాన్ని చేస్తావా? వదలండి. ఒకే ఒక్క మాట చేస్తాను. కూల్ 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 మ్యాన్. యా కరెక్ట్ గా ఇచ్చావు దానికి. ఐ లవ్ యూ. ఓకే బై ది వే ఐ యామ్ మహేష్ బాబు. ఐ యామ్ పవన్ కళ్యాణ్. యా కామెడీయా? నో సీరియస్. అవును హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? సాఫ్ట్వేర్ పడిపోయింది కదా. లేపడానికి వెళ్తున్నా. అబ్బా అంతుందా? యా మరి మీరు? రౌడీయిజం అంతం చేయటానికి. ఈ ఏజ్ లో అంత రిస్క్ అవసరం ఉంటారా? ఐ వాంట్ రిస్క్. ఐ లైక్ రిస్క్. రిస్క్ రిస్క్ రిస్క్.
అయినా రౌడీజాన్ని అంతం చేయడం అంత ఈజీయా? రౌడీజాన్ని అంతం చేయడానికి ముందు అల్లావుద్దీన్ గారిని వేసేయాలి. మరి అల్లావుద్దీన్ హైదరాబాద్లోనే ఉంటాడా? రప్పిస్తా. ఎలా? దానికో స్కెచ్ చేశా. మీ ఆశయం అదిరింది గురుగారు. రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను మీతోనే ఉండిపోతాను. ఓకే. ఏంటి? అదే మా వాడు చెప్పింది. ఏం చేసావు? ఏం చెప్పాడు? నిన్ను లవ్ చేస్తున్నానని, నీకోసం ఏమైనా చేస్తానని చెప్పాడు కదా. అరే నీ అబ్బా, నేను ఇప్పుడు చెప్పాను రా. నువ్వు ఉండే. నా కోసం ఏమైనా చేస్తాడా? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అయితే అక్కడి నుంచి దూకమను. అక్కడి నుంచి దూకుతాడు. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. ఇక్కడ నుంచి దూకితేనే ఎముకలు దొరకవు, అక్కడి నుంచి దూకితే టోటల్ గా నేనే పట్రా. నువ్వు దూకరా, నేను చూసుకుంటాగా. కొమ్మిరికి 30 ఎకరాల క్యాంపస్, 300 మంది స్టాఫ్, 3000 మంది స్టూడెంట్స్, 3333 అశోక చెట్లు, వగైరా వగైరా. వీటన్నిటి మధ్య ఇంతమంది చూస్తుండగా అంత పెద్ద బిల్డింగ్ మించి ఓ కుర్రాడు దూకి నా నోటీసుకి రాకుండా ఓ చెట్టు కొమ్మని ఎరగొట్టాడంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి. తెలిసే లోపల వీడు పోతాడు సార్. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పకండి. నా క్యాంపస్ లో చీమ చిటుక్కుమన్నా నాకు తెలియాలి. ఏం జరుగుతోంది? మీరు చూస్తుందే జరుగుతుంది సార్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందేం జరిగింది? మ్యాటర్ తేలంది. అంబులెన్స్ లోపలికి రాదు, వీడి బాడీ బయటికి పోదు. ఇది బీపీ ఆర్డర్. బ్లడ్ ప్రెషర్ తో తీసుకున్న నిర్ణయం కాదు, బచ్చల పున్నయ్య తీసుకున్న నిర్ణయం. సార్ ప్లీజ్ సార్, త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయండి సార్. నేను అటెండర్ లా కనిపిస్తున్నానా? కాదు సార్, నా ప్రేమ కోసం అతను పై నుండి దూకాడు సార్. ప్లీజ్ సార్, అతను బతికించి నా ప్రేమను బతికించండి సార్. రియల్లీ చంటి, రియల్లీ యు ఆర్ గ్రేట్. అంతెత్తు నుంచి దూకాలంటే ఎంత ధైర్యం కావాలి? అబ్బా నేను దూకలే సార్, వెనక నుండి వాడేవాడ తోసేశాడు సార్. అంటే నువ్వు నిజంగా దూకలేదా? ఛీ, stupid. ఓ పిరికివాడి ప్రేమ కథ. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా. కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు చెప్పిందు, నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తా. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇంద్రా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడా? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టాడున్నాడు. ఎవడో ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా ఎంత పెద్ద స్కెచ్ చేసావే, నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి, వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదాని అమ్మా. వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట సార్. ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. నువ్వు కాలేజ్ లోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తానన్నావంట సార్.
ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తొప్ప పండులాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దామని అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా, నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఏతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగల 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 వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకల్లా? ఏమైందేంటి? వాడు నన్ను చంపండి, నేను వాడు నీళ్ళ తోస్తాను. మరి ఈతొస్తే బొత్తాడు, లేకపోతే చేస్తాను. రా. అప్పుడే వచ్చేసారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే? అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాట్లాడండి. ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు. ఉండు ఫోన్ చేస్తా. ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా, మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్ నేను నీకు ఎలా నచ్చా?